మహాదేవ శ్రీమాత్రే నమః. టుడే టుమారో ప్రేక్షకులకు ఒక విషయము చెప్పేటువంటి దిశగా ఈ యొక్క వీడియో చేయడం అండి. ఇందులో భాగంగా ఎస్పెషల్లీ కుంభరాశి జాతకుల కోసం మాత్రమే నేను ఈ యొక్క రెమెడీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మీకు 1వ స్థానం నుండి 2వ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే మీ ద్వితీయ భావములో రాహు గ్రహము ఉన్నది. ఈ యొక్క రాహు గ్రహము 2వ స్థానం అంటే ఏమిటి అంటే మనకు మనీ రిలేటెడ్ ఎక్కువగా కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ యొక్క మనీ రిలేటెడ్ మీకు ఇబ్బందులు కానీ లేదా మనీ రిలేటెడ్ మీకు అద్భుతమైనటువంటి ఫలితం పొందాలి అన్న అంటే రాహువు మీకు యోగించాలి అంటే ఇక్కడ 2వ స్థానంలో ఉండేటువంటి రాహువు అధిక మొత్తంగా మీకు ఎక్కడి నుండైనా కూడా డబ్బు తీసుకొని వచ్చి ఇచ్చేటువంటి విధంగా మారాలి అంటే రాహు అంటేనే ఇక్కడ మనకు ఛాయాగ్రహంగా చెప్పడం జరుగుతున్నది. రాహువు అంటేనే మనకు ఒక పొగ రూపకంగా కూడా చెప్తారు. అంటే అసలు ఎక్కడి నుండి వస్తుంది అనేటువంటిది అర్థం కాదు, పొగ మాత్రం రావడం జరుగుతుంది. మరి ఆ విధంగానే మనకు డబ్బు రావాలి అనేటువంటి విధంగా కేవలం కుంభరాశి వారికి మాత్రమే చెప్పడం జరుగుతుంది. కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఏం చేస్తారు అంటే ఒక వెండి కుంకుమ భరణిలో చక్కగా కూడా ఒక వెండి కుంకుమ భరణి కొని అందులో చక్కగా కూడా కుంకుమను నింపి దానిని కుదిరితే మీ హాల్లో ఉంచండి, లేదా పూజా మందిరంలో పెట్టండి, లేదా మీకు బీరువాలో అయినా కూడా పెట్టండి. బీరువాలో లాకర్ లో డబ్బు పెట్టేటువంటి స్థానంలో పెట్టండి. ప్రతిరోజు కుంకుమను నుదుటిపై బొట్టుగా ధరించండి. ప్రతిరోజు కూడా కుంకుమను ధరించాలి. అదే విధంగా కాస్త వెండి చైన్ కావచ్చును, లేదా వెండి బ్రాస్లెట్ కావచ్చును, లేదా వెండితో ఒక ఉంగరం చేయించుకొని పెట్టుకోండి. 1 సంవత్సరం నరదాకా కూడా రాహువు అక్కడే ఉంటుంది కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కుదిరితే మీ యొక్క ఇంటికి వాయువ్య మూలలో ఎల్లప్పుడూ కూడా నీరును ఒక బకెట్ లో పోసి పెట్టేసి అదే విధంగా బంగారపు ఆభరణాలున్నా కూడా ధరించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఏవైనా ఉంగరం కావచ్చును, చైన్ కావచ్చును, బ్రాస్లెట్ కావచ్చును, ఇలాంటివి ఏవైనా ఉన్నా కూడా మీరు ధరించుకోండి. మంచి ఫలితం ఉంటుంది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్టయితే నువ్వులను కుదిరితే దానంగా ఇవ్వండి, లేదా పక్షులకు ఆహారాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి. ఆవులు నడిచిన తర్వాత వాటి అడుగుజాడల్లో ఉండేటువంటి మట్టిని తీసి సేకరించి ఎక్కడైనా బావి ఉంటే ఆ యొక్క బావిలో వేయండి. ఈ పరిహారాలు మీరు చేసినట్టయితే రాహుగ్రహము ఎంతో కూడా మీకు ప్రీతి చెంది అద్భుతమైనటువంటి రిజల్ట్ ను ఇవ్వబోతున్నాడు. కుంభరాశి వారికి కేవలం మాత్రమే కనుక ఈ విషయాన్ని గమనించి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనసు పూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతున్నది. మహాదేవ శ్రీమాత్రే నమః.